జూన్ 21న మళ్ళీ నీట్. ఈసారి 15 నిమిషాల అదనపు సమయం. వచ్చే ఏడాది నుంచి సిబిటి విధానంలో పరీక్ష. జాతీయ పరీక్షల సంస్థ ప్రకటన. మ్యాక్సిమం ఆన్లైన్కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ విధంగా ఇంటి దొంగ చేసిన నిర్వాకం వల్ల కొన్ని లక్షల విద్యార్థుల భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మారుతుంది. వాడు కూడా విసిగిపోతాడబ్బా, మళ్ళీ రాయాలా, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా, ఏదో అయిపోయిందిలే అని అనుకునే పరిస్థితి నుంచి అలా లేదు. అది ఒక్కసారి ఆ వార్త చూడండి. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ను కేంద్ర దర్యాప్తు బృందం శుక్రవారం అంటే సిబిఐ ఫ్రైడే పూణేలో అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ పివి కులకర్ణి రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీలో నిపుణుడు. ఆయన గత కొన్నేళ్లుగా నీట్ ప్రశ్నపత్రం రూపొందించే అధికార నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అంతా తెలిసిందే. అయితే ఒక్కసారి ఇక్కడ నీట్ యూజీ పరీక్ష వచ్చే ప్రశ్నలను, వాటి ఐచ్ఛికాలను సరైన సమాధానం స్వయంగా డిటెక్ట్ చేశారు. ఆయన చెప్పిన ప్రశ్నలను విద్యార్థులు తమ నోట్బుక్స్లో రాసుకున్నారు.